బందా సింగ్ బహదూర్ అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నాడు. ఔరంగజేబ్ టైంలో ఔరంగజేబ్ యొక్క మనవడు ఈ బందా సింగ్ బహదూర్ అనే వాడిని మతం మార్చు అని చెప్పి చెప్తాడు. ఎందుకంటే ఇప్పుడు సిక్కులు చాలా స్ట్రాంగ్ గా నిలబడ్డారు. గుర్తుంచుకో, సిక్కులు ఈ దేశానికి హిందువులకు రక్షణగా ఒక కల్ట్ ఉండాలి అనే ఉద్దేశంతో సిక్కు మతం స్థాపించారు. ఓకే, అప్పుడు బందా సింగ్ బహదూర్ ని బంధించి తీసుకుని ఆయన శిష్యులతో సహా బంధించాడు. రోజు టార్చర్ పెట్టాడు, మతం మారు అని చెప్పేసి. మనం లేదు, నేను మారును అని చెప్పి మారునన్న ప్రతి రోజు ఒక్కొక్క శిష్యుని తీసుకుపోవడం, చంపేయడం. ఆయనకు ఎదురుగానే ఒక చెట్టు ఉంది, చెట్టు దీనికి వేలాడి ఆ శివాన్ని అట్లే వేలాడి. అట్లా ఒక 2 నెలల పాటు ఆయన శిష్యులు చంపేది. రోజుకొకరు చంపాడు. చంపేస్తున్నా మతం మారుతామని, చంపేస్తున్నా మతం మారుతామని. చివరికి ఎంత ఘోరమైన స్థితి తీసుకొచ్చిందంటే, ఇట్లయితే మాట్లాడు విని ఆ బందా సింగ్ బహదూర్ కు ఒక 7 నెలల కొడుకున్నాడు. 7 నెలలు చిన్న ఆ 7 నెలల కొడుకుని తీసుకొచ్చారు. ఆయన ఆడ కూర్చోబెట్టారు. బందా సింగ్ బహదూర్, నువ్వు మతం మారుతావా లేదా? నువ్వు అన్న ప్రతిసారి ఒక ఏమంటారు పార్ట్ ఉంటుంది కదా, కట్ చేయడం ఆయన చేతిలో పెట్టాడు. అట్లా చేసేసి అట్లా అవయవాలు కట్ చేసి చివరికి బందా సింగ్ బహదూర్ నోట్లే చివరికి ఇంకా నో చెప్తానని చెప్పేసి ఆ పిల్లాడు 7 నెలల పిల్లాడిని చంపేసి ఆయన గుండెని తీసుకొచ్చి వాళ్ళ తండ్రి నోట్లోకి వచ్చేసి ఇప్పటికైనా మతం మారుతాం